స్టార్ ఛానల్ ప్రేక్షకులకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా సుప్రసిద్ధ నవల రచయిత్రి, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రచయిత్రి చంద్రలత గారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నమస్కారం మేడం. నమస్కారం అండి. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు సాహిత్యంలో చాలా సుప్రసిద్ధులు కాబట్టి ఒక 5 నవలలు 70 కథలు రాసి మహిళా లోకంలో తెలుగు బావటాన్ని ఎగరేసిన సుప్రసిద్ధులు. ఈ సందర్భంగా మా మహిళలకు మీ సాహిత్యం ద్వారా ఏమి చేయదలుచుకున్నారు, ఏమి చేస్తున్నారు కొద్ది వివరంగా చెప్తే బాగుంటుంది. ఆర్ఆర్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. రచనల ద్వారా ఏం చేయదలుచుకున్నాం అనేది లేదా ఏమి జరుగుతుందనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, పాఠక లోకం నిర్ణయిస్తుంది. నేను ప్రధానంగా పిల్లలు, పర్యావరణం ప్రధాన అంశాలుగా వర్క్ చేస్తూ ఉన్నాను. వాటిని నేపథ్యంగా తీసుకుని కొన్ని రచనలు చేశాను. అవన్నీ మీరు చదివి ఉన్నారు. అది ఆ వైపుగానే ఇంకా ముందు కూడా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఒకటి మేడం, అంటే మహిళలు అనే సమస్య ఆల్రెడీగా ఉంది. దీన్ని మీరు మీ రచనలో కూడా బాగా ప్రస్తుతపరిచారు. కానీ ఒక దుశ్శాదృశ్య నవలలో సిద్ధయ్య అనే మగ పాత్ర ద్వారా ఎందుకురా బాబు ఈ మగ పుట్టక ఎందుకు తండ్రి అనే భావంతో మీరు ఒక భారమైన డైలాగులు చెప్పించారు. ఎందుకంటే సహజంగా మనకి ఇప్పుడు వస్తున్న సాంప్రదాయ ప్రకారం ఎందుకు ఈ ఆడజన్మ అనేదే ఆనవాయితీగా వినిపిస్తున్న పదం, కానీ మీరు ఒక కొత్త నానుడికి తెరదీశారు. ఇది ఎలా సాధ్యమైంది? సిద్ధయ్య ఒక ముంపు వాసి అండి. అక్కడ సందర్భం ఏంటంటే అతనికి సంబంధించిన పొలం, ఆస్తి పాస్తులు, బంధువులు, ఊరు పూర్తిగా ఊరే మునిగిపోతున్న సందర్భం అది. అయితే అక్కడ తండ్రిగా ఆ ఊరిలోని ఒక రైతుగా ఆ పొలాన్ని, ఇంటిని, ఇల్లాలిని, బిడ్డల్ని అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత అప్పుడు సిద్ధయ్య పైన ఉంది. ఇది పూర్తిగా ఒక తండ్రికి ఉన్న బాధ్యత. ఇది మనం అనుకుంటున్న స్వామిక సమాజంలో ఒక తండ్రి యొక్క పాత్ర అనేది ఒక డిఫైన్ చేయబడి, ఒక నిర్వచించబడి ఉంది. ఆ నిర్వచనాన్ని జీవించడానికి పురుషుడు కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. అంటే అది చాలా కష్టమైన పని. ఆ పుట్టక అనేది ఎందుకురా ఈ మగ పుట్టక అనే ఒక పరిస్థితి తప్పకుండా మన అన్నయ్యలు, నాన్నలు ఎప్పుడో ఒక సందర్భంలో అనుకునే ఉండుంటారు. ఎందుకంటే వారికి ఈ పితృస్వామ్య సమాజం నిర్దేశించిన కొన్ని పనులన్నింటినీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత సహజంగా వారికి నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఉంటాయి. కాబట్టి అది ఒక సందర్భం. అలాగే నేను అనుకుంటాను, స్త్రీలు పురుషులు వేరు వేరు గ్రహాల మీద జీవించడం లేదు, అందరం సహజీవనం చేస్తున్నాం. కాబట్టి ఒక చోట ఒక స్త్రీ కనుక సమస్యలో కానీ లేకపోతే వేధింపుకు కానీ గురైనప్పుడు ఆవిడకి సంబంధించిన అందరు పురుషులు కూడా పరోక్షంగా దాన్ని బాధితులు కావాల్సి వస్తుంది. కాబట్టి మనం మహిళా సమస్యలను కానీ మహిళల పరిస్థితిని కానీ అంచనా వేసేటప్పుడు విడివిడిగా కాకుండా ఒక స్త్రీ పురుషులకు విడివిడిగా ఉండే సమస్య కాదు, ఇది అందరికీ సంబంధించిందిగా మనం భావించాలని నేను అనుకుంటాను. సమాజంలో కలిసి జీవిస్తున్నారు అన్నారు కదా, ఇప్పుడు ప్రకృతిని తీసుకున్నాము. ప్రకృతి అనాదిగా కూడా ఒక స్త్రీగా పోల్చబడింది. కానీ మీరు రెండు ఒకటే అన్నప్పుడు ఇక్కడ కూడా మీరు నదికి ఆడవాళ్ళకి ముడిపెట్టారు. అక్కడ ఆ భావం చెప్పినప్పుడు ఇక్కడ మీరు కూడా అదే మోసలోకి ఎందుకు వెళ్ళగలిగారు? అంటే ఇది డిఫరెన్స్ గురించి కాదండి. నది స్త్రీని పోలిక అనేది అనాదిగా వస్తున్నదే, అది సాంస్కృతిక పరమైన పోలికే కాదు. నేను ఇక్కడ పోల్చిన పోలిక ఏంటంటే నది, స్త్రీ రెండు కూడా స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలిగేవారు కాదు. వారిపై ఇతరుల ఆధిపత్యము, ఇతరుల ఆజమాయిషే కాకుండా నిర్ణయాధికారం, స్వయం నిర్ణయాధికారం లేని వారిద్దరు కూడా. ప్రస్తుతం మనం మాట్లాడుతున్న సందర్భం నది మీద కట్టిన ఒక భారీ ఆనకట్ట.
అలాగే నీటిని ఎంత మేరకు దాన్ని పొదుపు చేయాలి లేదా అదుపులో ఉంచాలి, ఈ రెండు కూడా నిర్ణయాలు నది తీసుకోలేదు, నది తరపున మనం అందరం తీసుకున్నాం. సో దాని యొక్క పర్యవసానాలు లేక నది యొక్క జీవన గతి కూడా మనం నిర్దేశించాం కానీ నది నిర్దేశించుకోలేదు. ఈ సహజమైనటువంటి ఒక జీవ చక్రాన్ని మనం నిర్దేశించాం. అది సరిగా అలాంటిదే స్త్రీ జీవితం కూడా. తను నిర్ణయాధికారం లేదా చేసేటువంటి స్వతంత్రం లేదు కదండి, అది ఒక పోలిక. ఇది సాంస్కృతిక పరంగా అనాదిగా మనకి వస్తుంది. నదులన్నింటినీ కూడా మనం స్త్రీలతో పోల్చడం అనేది సాంస్కృతిక పరమైన పోలిక కూడా. సమాజంలో సాహిత్యంలో మహిళలు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి మేడం. సమాజంలో సాహిత్యం అని అంటే నేను అనుకుంటాను అది ఒక ప్రత్యేకమైన అంగం కాదండి. మన ప్రతి నిత్య జీవితంలోని మా ఆట పాట మాట వేడుక అన్నిట్లో కూడా భాగమైపోయింది. అలాగే సాహిత్యంలో సమాజం అని అంటే మనకు తెలిసిందే, సాహిత్యంలో సమాజం చాలా ముఖ్యమైన, సమాజానికి అతీతమైన సాహిత్యం మనగడ లేదు. అంటే మీరు చిన్న వయసులో దాదాపు 70 కథలు 5 నవలలు రాశారు. మన తెలుగు సాహిత్యాన్ని హద్దులు దాటించి అమెరికా దాకా తీసుకెళ్లారు. అంటే దీనికి మీకు సమాజం ప్రేరణగా ఉందంటారా, లేదంటే సమాజానికి ముఖ్యంగా మహిళలకి ఏదైనా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇది ప్రత్యేకించి ఎవరైనా ఉద్దేశించి రాసిన నవలలు కాదండి. ఇది ప్రత్యేకించి నేను చేసిన రచనలన్నీ కూడా విషయ ప్రధానంగా సాగినవి. ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన వారికి మాత్రమే ఈ రచన చేరాలి అని నేను ఎప్పుడు కూడా ఫోకస్ చేయలేదు. ఇది సాధ్యమైనంత మంది ఎక్కువ మంది పాఠకులకు చేరాలని అనుకున్నాను. కాబట్టి దానిలో రాసిన విషయాలన్నీ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ పాఠకులు చదవాలని, అందరు రచయితల్లాగా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. కానీ మీ రేగడి విత్తులు చదివిన తర్వాత ఒక సోమశిల సమస్యల్ని, ముఖ్యంగా ఒక ముంపు వాసుల్ని మీరు కథకి ప్రేరణగా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా మీరు ఊహించి రాశారా, లేదంటే సోమశిల ముంపు గాథల్ని పరిశీలించారా? వాస్తవానికి సోమశిల ముంపు గ్రామాల్లో మీరు పర్యటించారా? మీరు ఏ నేపథ్యంలో ఈ వస్తువుని తీసుకున్నారు? ఆట లేదంటే తానా స్థాయికి చిత్రీకరణ తీసుకెళ్లారంటే దీని నేపథ్యం అనుకున్న బలమైన కారణాలు మేడం. యాక్చువల్లీ తానా అవార్డు వచ్చిన నవల రేగడి విత్తులది హరిత విప్లవం నేపథ్యం అండి. హరిత విప్లవం నేపథ్యం, హరిత విప్లవం యొక్క బాగోగులు అది రాసింది. అది 2 నదుల మధ్య ప్రదేశం నడిగడ్డ ప్రాంతంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం, దాని యొక్క పర్యవసానాలు, అవి అక్కడున్న రైతుల కుటుంబాల్లోనూ రైతుల జీవితాల్లోనూ తెచ్చిన మార్పులు, ఇది ప్రధాన అంశం. దృశ్యాదృశ్య నవల్లో వచ్చేసరికి ఒక నది మీద భారీ ఆనకట్ట నిర్మాణం జరగడం, అది గ్రామాలని ముంచివేయడం, ఆ గ్రామాల్లోని ముంపు వాసులు, ముంపు గ్రామాల్లోని జీవన విధానంలో ఎలా ప్రభావం చూపింది అనేది 2 నవలండి. రేగడి విత్తుల నవల వచ్చేసరికి అది నడిగడ్డ ప్రాంతం, అది నేను పుట్టి పెరిగిన ప్రాంతం. కాబట్టి దానికి నేను ప్రత్యేకించి చేయవలసిన అధ్యయనం అనేది ఎక్కువగా లేకుండింది. అదే దృశ్యాదృశ్య నవల నేను మెట్టిన ప్రాంతం సోమశిల ద్వారా, అంటే నెల్లూరు దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇది కూడా ఒక చిన్న జ్ఞాపకం చెప్పాలి. నేను రేగడి విత్తులు నవల రాసిన కొత్తల్లో ఒక ప్రముఖ కవి, మన నెల్లూరు చెందిన తిరుమూరి సుధాకర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ, ఇలా మీరు గ్రామీణ ప్రాంతాల గురించి చాలా చక్కగా రాయగలుగుతున్నారు, సోమశిల నుంచి ముంపు వాసులు వచ్చి మన నెల్లూరు ప్రాంతాల్లో చుట్టుపక్కల చాలామంది కూడా నిర్వాసితులై ఉన్నారు, పునరావాసం తీసుకుని ఉన్నారు, వారిని గురించి మీరు ఎందుకు రాయకూడదు అని. అలా వారు ఇచ్చిన ఒక ఆలోచన నేను సోమశిల దగ్గరికి వెళ్ళి చూడడంతో మొదలుపెట్టాను. కానీ ముంపు వాసులని నేపథ్యంగా తీసుకుని మునక చెలక అని మొదలుపెట్టిన నవల అక్కడితో ఆగలేకపోయింది. ఎందుకంటే అది కేవలం ముంపు సమస్య మాత్రమే కాదు, అంతకు మించిన అంశాలు ఎన్నో ఉన్నాయి భారీ ఆనకట్టల నిర్మాణంలోని నాకు అర్థమైంది. అయితే ఆ దిశగా నాకున్న అవగాహన చాలా పరిమితమని, దానికి అధ్యయనం కావాలని నేను అనుకున్నాను. అలాగే మన నెల్లూరులో నాకు కావాల్సినంత మెటీరియల్, అంటే పుస్తకాలు కానీ విషయ సేకరణకి వీలు కాలేదు. అవన్నీ విషయ సేకరణ చేయడం, క్షేత్రాలకు వెళ్ళి అక్కడ అన్ని వేరు ఆనకట్టలు వేరు ఋతువుల్లో సందర్భాల్లో వెళ్ళి కలవడము, ఇంజనీర్స్తో మాట్లాడడము, ముంపు వాసులను కలవడం, ఇవన్నీ చేయడానికి, తర్వాత వాటన్నిటినీ సేకరించిన సమాచారాన్ని అంతా నవల్లో తీసుకోవడం సుమారు నాకు 6 ఏళ్ళు పట్టింది.
ఇప్పుడు సోమశిలతో ప్రారంభమైన ఆ నవల ప్రపంచంలోని అన్ని ఆనకట్టలను తాకి తిరిగి మన నెల్లూరు నుంచే నవల రూపంలో బయటికి వెళ్ళిందని నాకు సంతోషంగా చెప్తున్నాను. ఇప్పుడు అధ్యయనం అనేది ఇంపార్టెంట్ కదా. మీరు రాసిన కథల్లో ముఖ్యంగా పుడింగి, తట్టు లాంటి కథల్లో నెల్లూరు మాండలికాన్ని చాలా స్పష్టంగా పరిచారు. నిజంగా మాండలికము తెరమరుగవుతుందేమో అన్న దశలో మీరు ఒక్కసారి నెల్లూరు వాసులకి మళ్ళీ గుర్తు చేశారు. ఇది మాకు ఆనందం ఉంది. కానీ సందర్భం ఏంటంటే మాండలికం ఉనికిని మరోసారి గుర్తు చేసేదానికి ఒక మంచి ప్రయత్నం చేయండి. ఇప్పుడు కథలు రాసేదానికి మాండలికాన్ని ఎందుకు ఎన్నుకోకూడదు మీరు? ఎందుకంటే మీకు అంతర్జాతీయ స్థాయిలో ఎళ్ళున్నారు కాబట్టి అంతర్జాతీయ స్థాయిగా నెల్లూరు గుర్తొచ్చేటట్టు ఒక నవలా ప్రక్రియ ఏమన్నా? తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. అయితే నేను ఎప్పుడు మాండలికం వాడడం అనేది ప్రయత్నపూర్వకంగా చేయలేదు. పాత్రోచితమైన భాషని రాస్తూ వెళ్ళాను. మీరు ప్రస్తావించిన పుడింగి కథలోని నక్కలోల భాష కానివ్వండి, లేకపోతే తట్టులోని సామాన్యుల, నెల్లూరులోని సామాన్యుల భాష కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ పాత్రల యొక్క ఔచిత్యాన్ని బట్టి వాడిందే కానీ ప్రత్యేకించి వాడలేదు. తప్పకుండా మన ఊరి నేపథ్యంలో ఒకటి రాస్తున్నప్పుడు నెల్లూరు మాండలికంలో రాస్తాను. థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏమిటంటే మీరు ఈ మధ్య ఒక నవల రాస్తున్నట్టు విన్నాము. ముఖ్యంగా ఈ మోడర్న్ హత్యలు అనే లేటెస్ట్ సబ్జెక్ట్, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఒక మోడర్న్ ఆనర్ కిల్లింగ్స్ అనే దాని మీద, అంటే ఇది కుటుంబ మర్యాద లేదా కుల మర్యాద లేకపోతే మత మర్యాదలను కాపాడుకోవడం కోసం ఒక చాలా నిశ్శబ్దంగా జరుగుతున్న హత్యలు ఇవి. ఇటువంటివన్నీ కూడా అందరికీ తెలిసినా కూడా ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడమే దీనిలోని ట్రాజెడీ. నిజానికి ఆ నేపథ్యంలో మీరు అన్నట్టుగానే తూర్పు తీరం నేను తీసుకున్నాను, పశ్చిమ తీరం తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో జరిగిన కొన్ని మర్యాద హత్యలు నిశ్శబ్దంగా చరిత్రలో మిగిలిపోవడాన్ని ఒక చిన్న కంఠం దాంట్లో చేశాను. అది వాళ్ళు వీళ్ళు పారిజాతాలు అనే నవల. త్వరలో మీరు చదవచ్చు. ఇప్పుడు రేగడ విత్తులు అనేది ఒక చికాగోలోని దాదాపు 10,000 సంపుటాలు వెలువరించింది, లేదా భారతదేశంలో తెలుగు పాటల వద్ద విపరీతంగా వెళ్ళింది. అలాంటి నవల మరి ఇంకొకటి రాస్తే మా నెల్లూరు నవల అని మీకు గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని మాకు ఎప్పుడు కల్పిస్తున్నారు? ఇక్కడ నేను రాసిన పుస్తకాలు, కథలన్నీ కూడా నెల్లూరువేనండి. నెల్లూరు నుంచే రాశాను కాబట్టి, నెల్లూరులో నుంచే రాసినవి కాబట్టి అన్ని నెల్లూరు అనే చెప్పుకోవచ్చు. అలాగే అంత స్థాయిలో మీ నవల ఇంకొకటి ఏదైనా ముద్రణ జరిగిందే? నేను అనుకుంటాను దృశ్యాదృశ్యం కూడా అలాగే జరిగింది. 10 నెలల్లోనే అది కూడా 2వ ముద్రణకు రావడము, ఇవన్నీ మీకు తెలిసిందే. సో ఇంకొక చిన్న, మిమ్మల్ని ఫెమినిస్ట్ అంటే మీరు అంగీకరిస్తారా మేడం? అంటే అంగీకరించకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచించగలిగే వాళ్ళందరం కూడా తప్పకుండా స్త్రీల గురించి ఆలోచిస్తామండి. అంటే అది నిత్యం మన చుట్టూ జరుగుతున్న విషయాలన్నింటిలో కూడా మనము భాగమే. ముఖ్యంగా నేను కూడా ఒక స్త్రీనే. ఒక స్త్రీకి ఉన్న అన్ని పరిమితులు కూడా నాకు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన స్త్రీల కన్నా మాకున్న, లేదా నేను తీసుకున్న అపరిమితమైన స్వేచ్ఛ ఏంటి అని అంటే అది నాకు దక్కిన గుప్పెడు అక్షరాలు అనుకుంటాను. ఈ అక్షరగానం ఒక అపరిమితమైన స్వేచ్ఛనిచ్చింది. సో ఈ స్వేచ్ఛ, నాకున్న పరిమితులు ఏవైతే ఒక స్త్రీగా ఉన్న పరిమితులకి, ఒక రచయితగా నాకున్న అపరిమితమైన స్వేచ్ఛకి మధ్య మేము అర్థం చేసుకోవడానికి కొంచెం వీలైంది. అదే నేను చెప్పగలుగుతున్నాను. సో అది అంటే మీరు ఒక గృహిణిగా గర్వంగా ఫీల్ అవుతుంటారా? ఒక రచయితగా గర్వంగా ఫీల్ అవుతుంటారా? ఒక మానవుడిగాని ఒక మనిషిగా